శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించబోయే వాక్యం ఏంటంటే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ హార్డ్షిప్స్. కష్టాల తర్వాత దేవుని రాజ్యము. అంటే కష్టాలు పడితేనే దేవుని రాజ్యంలోకి వెళ్తాము. యేసు ప్రభు గారు ఆ ధనవంతుడితో మంచి మాట చెప్తారు. ఏంటంటే, నువ్వు భూమి మీద బహుగా సుఖపడితివి, ఇక్కడ శ్రమ పడుతున్నావు. లాజరు భూమి మీద చాలా కష్టపడ్డాడు, ఇక్కడ ఆయన సుఖం అనుభవిస్తున్నాడు అంటాడు. మూలవాక్యం చూసుకొని వివరణలోనికి వెళ్దామంటే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 14:22 చదువుతాలి. శిష్యుల మనసులను దృఢపరిచి, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, విశ్వాసమందు నిలకడగా ఉండవాలనని అనేక శ్రమలను అనుభవించి, మనము దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించెను. ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ప్రతి ఒక్కడు కూడా శ్రమలు అనుభవించాలని మస్తది. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించడానికి శ్రమలు తప్పు. చాలామంది తప్పుడు బోధలు కూడా చేస్తున్నారు. ఏంటంటే శ్రమలు ఉండవు, శ్రమలు ఉండకూడదు అంటారు. నేను ఆధ్యాత్మికంగా నడిపించిన ఒక బ్రదర్ ఒకడు నాకు ఒకసారి ఇప్పుడు ఎదురయ్యి నాతో అంటున్నాడు, అన్యా ఎవరైనా కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నా దగ్గర పంపించండి, నేను ఆ శ్రమలు ఉండడానికి వీలు లేదని. నేనన్నా, ఏం బోధ చేస్తున్నారా నువ్వు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశానికి శ్రమలు తప్పు అని చెప్తుంటే నువ్వేంటి ఇలాంటి బోధలు చేస్తున్నాను. మరి ఆయన పెద్ద చర్చి పెట్టుకున్నాడు, వాళ్ళ అబ్బాయి అయితే 10 చర్చిలు ఎన్నో రన్ చేస్తున్నాడు. కానీ ఆయన అకస్మాత్తుగా చనిపోయాడు, చిన్న వయసులోనే చనిపోయాడు. నేను ఇక మరణం గురించి ఒకటి స్పష్టంగా నమ్ముతానండి. ఎర్లీ డెత్ అనేది దేవుడి చిత్తం కాదండి. మీలో అనేకులు అయోగ్యముగా ఈ బలను సమీపించున్నారు కనుక అనేకులు బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, చాలామంది చస్తున్నారని. అయోగ్యంగా ప్రభు బలాన్ని స్వీకరించడం వల్ల చస్తారు. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మాని. ఎవడైతే తల్లిదండ్రులు దుఃఖపెడతాడో వాడికి అర్ధాయుష మధ్యలో చేస్తాడు వాడు. ఇంకొకటి అయితే ఏంటంటే, దీని మీద ఒకసారి మంచి మెసేజ్ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీవు ఎలాగా చనిపోతావు. ఏంటి, దేవుడు జీవానికి ఇచ్చిన స్పాన్ ఎంతంటే 120 సంవత్సరాలు బ్రతకాలి ఒకటి కంపల్సరిగా. కానీ వారి దుఃఖము, ఆయాసము, బ్రతు స్థితిగతుల వల్ల దాన్ని ఎంతవరకు తీసుకొచ్చాడు మోషే గారు? 70 లేక 80 సంవత్సరాలు. ఈ కాలం కూడా జీవించకుండా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు గ్యారంటీగా నేను చెప్పిన మూడిట్లో ఏదో ఒకటి వాళ్ళకి ఉంటుంది 100%. కనుక మళ్ళీ ఒకసారి మూలవాక్యం చదివి తల్లి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవాలని వారిని హెచ్చరించారు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇష్టపడినా నా బోధ వింటున్న ప్రపంచం చెప్పేది ఏంటంటే, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడండి. శ్రమలు అంటే నా వరకైతే మరి చాలామంది ఏమనుకుంటారంటే, పాస్ట్ గారికి ఏముంది, బాగా దీవించాడు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటాను. కానీ నేను రోజు ఏడ్చే ప్రార్థన చేస్తాను. ఈరోజు ఎలా ముందుకు వెళ్తుంది, ఈ ఆరాధన ఎలా జరుగుతుంది, సేవ ఎలా ముందుకు వెళ్తుందని ఏడుస్తూనే ఉంటాను రోజు కూడా. కారణం ఏంటంటే, ఆ దుఃఖం అనేది లేకపోతే నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే నాకంటే పనికి మళ్ళీ సేవకుడు కూడా ఎవడు ఉన్నాడు.
అర్థమవుతుందండి. కనుక సేవ అనేదే భారంతో కూడుకున్నది, సువార్త ప్రకటించడం అనేది భారంతో కూడుకున్నది. ఇప్పుడు కష్టాల తర్వాత దేవుని రాజ్యం అనే వివరణలు చూసుకొని బైబిల్ వివరణలోనికి వెళ్దామండి. నెంబర్ 1 చదువుదలి. క్రైస్తవ ప్రయాణంలో కష్టాలు మరియు బాధలను అనుభవించడం జరుగుతుంది. ఈ క్రైస్తవ ప్రయాణంలో ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకు ఏటి వచ్చేది? కష్టాలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి. చాలామంది అనుకుంటారండి యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఉండవు, యేసు ప్రభువుని నమ్ముకుంటే బాధలు ఉండవు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఐశ్వర్యం వచ్చేస్తుంది. చాలామంది అలాగే అనుకుంటారు. శిష్యులు అలాగే అనుకున్నారు. శిష్యులు అలాగే అనుకుని వాళ్ళు ఏంటండి మా అత్తయ్య గారింట్లో భోజనాలు పెట్టేస్తున్నారు, ఎవడింటికి వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టాను, ఎవడో భోజనం పెట్టాను, ఈయన కొండ మీద భోజనం పెట్టేస్తున్నాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసు ప్రభు వెనకదలు వెళ్తే భోజనానికి లోటు లేదు అనుకున్నారు. ఇలా దినాలు హ్యాపీగా గడుస్తున్న దినాల్లో ఆయన ఏం చేశాడు? ఇద్దరుగా సేవకి వెళ్ళండి అని చెప్పాడు. అమ్మ బాబోయ్, ఇంతమందిలోనే ఇంత చక్క భోజనాలు దొరికాయి, ఇద్దరిద్దరికి వెళ్తే ఇంకెంత భోజనాలు దొరుకుతాయి అనుకున్నారు వాళ్ళు. ఇద్దరికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఎవడాన్ని స్వీకరించట్లేదు, ఎవడానికి వెల్కమ్ చెప్పట్లేదు, ఎవడానికి భోజనం పెట్టట్లేదు, ఇక కొడుతున్నారు తిరిగి. అప్పుడు చాలామంది యేసుప్రభు గారి శిష్యులు ఎంతమంది? 12 మంది అని చెప్పేస్తారు. బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు. యేసుప్రభు గారి శిష్యులు 12 మంది కాదండి, అపోస్తులు 12 మంది. ఆయన శిష్యులలో 12 మందిని పిలిచి వారిని అపోస్తులుగా నిర్ణయించాడు. చాలామందికి క్రైస్తవులకి ఏంటంటే వాక్యం 2 అంచెలు ఖడ్గం అంటారు. వాక్యం 2 అంచెలు ఖడ్గం అని ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదే అన్న మాట వాడి. 2 అంచెల ఖడ్గం కాదు. ఎవరినైనా జనరల్గా అడిగాను యేసుప్రభు శిష్యులని 12 మంది అనేస్తారు. 12 మంది కాదండి, 70 మంది శిష్యుల్ని, 90 మంది శిష్యుల్ని. అంటే మత్తయి సువార్తలు ఏం చెప్పి మీరు సర్వలోకానికి వెళ్ళి అందరూ నాకు శిష్యులుగా చేయమన్నాడు. వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు, బయలుదేరిపోయారండి. బయలుదేరిపోయిన తర్వాత ఎవడు తిండి పెట్టట్లేదు, కొట్టేస్తున్నారు. ఏంటి బాధ అని అప్పుడు అక్కడ రాయబడిన మాట అంటే, వారు మరి ఎన్నడూను యేసుని వెంబడించలేదు. అయ్యా బాబోయ్, నీ కష్టాలు ఉన్నాయని యేసుని వెంబడించలేదండి. నా వరకు నేను చాలాసార్లు బాధపడతాను, దుఃఖిస్తాను. దేవుని సేవకుడు అంటే పనికి మళ్ళినాడు, ఎవడేమన్నా పడాలి, ఎవరు మోసాలు చేసినా భరించాలి. పాస్టర్ గారికి అంత కోపం ఉండొచ్చా అని అంటారు, దైవ సేవకుడు అలాగ అనొచ్చా అని అంటుంటారు. దేవుని సేవకుడు అంటే లోకానుసారంగా చూస్తే ఎవడికి పనికి మాలినాడు వాడు. పౌలు గారు తన బాధను వ్యక్తపరుస్తుంటాడండి, మేము అనేకులకు వేడుకగా ఉన్నామంటాడు. అంటే చాలామంది హేళన చేస్తున్నారట ఆయన చూసి. ఇంకా అంటాడండి, మేము ఎటుపోయినూ శ్రమపడుతున్నాం అంటాడు. అది ఇంకా భయంకరమైన మాట. అంటే మంచి మాటలైనా కష్టాలే వస్తున్నాయట, ఆయనకి ఏ మాటలైనా కష్టాలు వస్తున్నాయట. దేవుని సేవకులు పడే బాధలు 1-2 కాదండి, తుది శ్వాస వరకు బాధపడాలి. అందుకే ప్రకటన గ్రంథంలో రాస్తాడు మాకు ఊరట ఏంటంటే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు అంటాడు. నిజమైన దేవుని సేవకుడు ఎవడాడు? ఒక్కడే. దేవుని సేవకుడు వెనకాల ఎవడు ఉండడండి. మీరు బైబిల్ చరిత్రలో చూసుకోండి, మోషేకి అది ఎవడు లేడు, ఏలియానికి అది ఎవడు లేడు, ఎలీషానికి అది ఎవడు లేడు. అందరూ ఒంటరిగానే వాళ్ళు ప్రయాణాలు చేశారు. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే క్రైస్తవ ప్రయాణంలో కష్టాలు మరియు బాధలు మస్ట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవురాలు అయ్యావో, క్రైస్తవుడు అయ్యావో నీకు స్టార్ట్ అయిపోతాయండి. అండ్ ఇవాళ భారతదేశంలో క్రైస్తవులు చేసిన దోషం ఏంటి చెప్పండి, ఆలోచించండి. భారతదేశంలో హైలీ డిసిప్లిన్ పీపుల్ ఎవరంటే క్రైస్తవులే. వాళ్ళు కొడుతున్నా సరే ఏం మాట్లాడిన వారు ఎవరంటే క్రైస్తవుడే. వాళ్ళు హింసిస్తున్నా ఏం మాట్లాడినటువంటి క్రైస్తవుడే. మరి వాళ్ళ క్రైస్తవులకి ఎన్ని శ్రమలండి మన దేశంలో. సంఘాలు పగలు కొట్టిస్తున్నారు, పాస్టర్లు చంపేస్తున్నారు, విశ్వాసులు కొట్టేస్తున్నారు. ఏంటి అనిపిస్తున్నామో వాళ్ళు? కష్టాలు బాధలు అనుభవిస్తున్నది వాళ్ళ సంఘం భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది. కానీ మన అదృష్టం కొలది భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకమైన గవర్నమెంట్స్ ఉండడం వల్ల సంఘానికి శ్రమ ఇంకా ఎక్కువగా ఉంది. నేనంటానండి, ఇవాళ భారతదేశంలో ఉండడం ఎక్కువ శ్రమలు పడిపోయిన అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే ఆది సంఘంతో పోలిస్తే మనం పడుతున్న శ్రమలు చాలా తక్కువ. వాళ్ళ రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. పేతురు అయితే తలకిందులుగా సిలువ వేయబడ్డాడు, పౌలు గారు అయితే గొడ్డలతో నరకబడ్డాడు. బహు భయంకరంగా చంపబడ్డారు వాళ్ళు. వాళ్ళతో పోలిస్తే ఇంకా భారతదేశం మనకు కొద్దిగా తక్కువగానే హింసిస్తుందని చెప్పాలి. రానున్న దినాల్లో ఎలాగుంటుందో తెలియదు మనకి. కనుక కష్టాలు బాధలు అనేవి క్రైస్తవుడికి తప్పనిసరిగా ఉండాలండి. అవే మనిషిని సరి చేస్తాయండి. అండి నీకు గర్వం ఎప్పుడు వస్తుందండి?
ఆడపిల్లకో మగపిల్లడికో అహంకారం ఎందుకు వస్తుందండి? నీ నోట దగ్గర అన్నీ వస్తుంటే అహంకారం వస్తుంది. నీకు కావాల్సిన బట్ట నీ దగ్గర వస్తే అహంకారం వస్తుంది. నువ్వు వెళ్ళి పని చేసుకో, నువ్వు పని చేసుకొని బట్టలు కొనుక్కోరా, అమ్మ నువ్వు పని చేసుకొని బట్టలు కొనుక్కో, నువ్వు పని చేసుకొని జోళ్ళు కొనుక్కుంటే అహంకారంగా మాట్లాడతారా వాళ్ళు? అస్సలు మాట్లాడరు అహంకారంగా. ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లలు మనమే పాడు చేస్తున్నాం. ఒక చక్కని సేయింగ్ ఉంటుంది ఏంటంటే, డూ నాట్ ఫీడ్ ద చిల్డ్రన్ విత్ ఫిష్, టీచ్ దెమ్ టు ఫిష్ దెమ్ సెల్వ్స్. పిల్లల్ని చేపలు పెట్టి పోషించకండి, చేపలు పట్టుకోవడం వాళ్ళకి నేర్పించండి. ఇవాళ భ్రష్టులు అయిపోయిన పిల్లలందరినీ చూడండి, వాళ్ళు ఎవరంటే ఇంట్లో అన్నీ సమకూర్చిన వాళ్ళే భ్రష్టులు అయిపోతారు. వాళ్ళకి మనుషుల విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, కష్టం విలువ కూడా తెలియదు. కారణం ఏంటంటే నోటి దగ్గర తిండి వస్తుంటుంది, కోరిన బట్ట వస్తుంటుంది, కనుక వాళ్ళు మనుషుల మీద గౌరవం కూడా వాళ్ళకి ఉండదు. సమయం విలువ వాళ్ళకి తెలియదు, డబ్బు విలువ వాళ్ళకి తెలియదు, మనుషుల విలువ అసలు తెలియదు వాళ్ళకి. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఇంత ఆశీర్వదింపడానికి కారణం ఏంటంటే, మా నాన్నగారు నాకు ఆఖరిగా ఇంటర్మీడియట్ ఫీజు ఆఖరిగా ఆయన కట్టిన ఫీజు అదే. కానీ ఫీజు కడితే ఫెయిల్ అయిపోయాను ఇంటర్మీడియట్. ఆ తర్వాత నేనే ఫీజులు కట్టుకొని, నేనే కష్టపడి, నేనే స్కూటర్ కొనుక్కొని, నేనే నా విద్య అంతా అభ్యసించాను. ఇవాళ నేను ఉంటున్న ఇల్లు కూడా నా తండ్రి ఆర్జన కాదు, నేను ఉంటున్న ఇల్లు కూడా నేను సంపాదించుకున్నదే, నేను తింటున్న తిండి కూడా నేను సంపాదించుకున్నదే. నేనంటే ఎవడైనా కొడుకులు తండ్రి ఇంట్లో ఉంటాడు, ఆడంత పనికి మళ్ళీ కొడుకు ఎవడున్నాడు అంటాను నేను. నీ తండ్రి ఒక ఇల్లు సంపాదిస్తే నువ్వు ఇల్లు సంపాదించలేవా? నీ తండ్రికి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 చేతులు కాళ్ళు ఉన్నాయి. కానీ ఎవరిని పిల్లల్ని ఎవడు పాడు చేసి మనమే పాడు చేస్తున్నాం. అమెరికా దేశంలో ఏంటంటే 16 సంవత్సరాలు రాగానే కార్ లైసెన్స్ ఇచ్చేస్తారు. మనకి ఇక్కడ 18 ఇయర్స్. అక్కడ అమెరికా దేశంలో 12వ సంవత్సరం పిల్లలు పని చేస్తారు, స్టూడెంట్ జాబ్స్ అని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత షాపుల్లోకి వెళ్ళి 2 గంటలు పని చేస్తారు. ఆ డబ్బు అంతా సమకూర్చుకుంటారు. ఆ డబ్బు అంతా సమకూర్చి 16వ సంవత్సరం రాగానే ఆవిడ డబ్బులతో ఆ పాప ఆవిడే కారు కొనుక్కుంటుంది. ఆ కుర్రోడు ఆడలతో ఆడి మనకి ఏంటంటే పిల్లలకి కార్లు కొనిచ్చి అమ్మా నాన్న నీళ్ళు పెడితే వాడికి అమ్మా నాన్న విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు. ఏంటి ఆడపిల్లలు మగపిల్లలు చూడండి అహంకారంగా, వాళ్ళు పెద్దలంటే గౌరవం అస్సలు ఉండదండి. అహంకారం 4 పాదాల మీద నడుస్తుంటుంది. వాళ్ళకి కారణం ఏంటంటే జరిగిపోతుంటుంది వాళ్ళ ఇంట్లో, అర్థమవుతుందండి. కనుక క్రైస్తవుడి అనే వాడికి ఏంటంటే 2 వరాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటమ్మా? ఒకటి కష్టం, బాధలు. ఇవి లేని వాళ్ళే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, ఇవి లేని వాళ్ళే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. కనుక క్రైస్తవుడానికి నా వరకు అంటే కష్టాలు ఉండాలి, ఈ 2 నాకు ఉన్నాయండి, ఈ వేళకు ఉన్నాయి. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం అన్నీ ఉన్న కష్టాల్లోనే జీవిస్తాను. అదే క్రైస్తవ జీవితం, అదే వాస్తవం కూడా. తర్వాతమా ఈ కష్టాలు ఉద్దేశం లేనివి కావు. ఈ కష్టాలు ఉద్దేశం లేనివి కావు, ఏదో అకస్మాత్తుగా వచ్చేసి సరదాగా వచ్చిన కష్టాలు కాదట ఇవి. ఎందుకంటే అవి ఆధ్యాత్మిక వృద్ధికి, దేవుని ప్రేమ గురించి లోతైన అవగాహనకు మరియు చివరికి రాజ్యం యొక్క శాశ్వత ప్రతిఫలానికి దారితీస్తాయి. మళ్ళీ చదవండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో. ఎందుకంటే అవి ఆధ్యాత్మిక వృద్ధికి. ఎందుకు కష్టాలు మనకి అవసరం? ఆధ్యాత్మిక వృద్ధికి. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటేనండి, అహంకారం లేకుండా వినయ విధేయతలు గల బిడ్డగా ఉండాలంటే కష్టాలనేవి నీకు ఉండి తీరాలండి కంపల్సరీగా. లేకపోతే అహంకారం వచ్చేస్తుంది నీకు, ఆధ్యాత్మికంగా డౌన్ అయిపోతావు నువ్వు. తర్వాతమా దేవుని ప్రేమ గురించి. దేవుని ప్రేమ అనేది ఎలా తెలుసండి? ఏమంటే చాలామందికి దేవుడితో లెక్కే ఉంటుందండి. చాలామంది ప్రార్థన చేయరు. నేను ఒకసారి అడిగాను, అమ్మ ప్రార్థన చేస్తారా రోజు అంటే, అబ్బాయి నేను చేయనండి. ఏమమ్మా అంటే, నేను ప్రార్థన చేసి 7 సంవత్సరాలు అయిందండి. ఏమో 7 సంవత్సరాలు ప్రార్థన ఎందుకు చేయాలండి? దేవుడు మంచి భర్తని ఇచ్చాడండి, మంచి కుమారుడిని ఇచ్చాడండి, మంచి కూతురుని ఇచ్చాడండి, మంచి ఇల్లు ఇచ్చాడండి, అన్నీ బాగున్నాయి, ఎందుకు చేయాలండి అంటే? ప్రార్థన అంటే ఏమనుకుంటుంది? దేవుని అడుక్కోవడం అనుకుంటుంది ప్రార్థన అంటే దేవునితో సహవాసం అని, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం అని తెలియట్లేదు ఆవిడికి. ఏంటి పిల్లలు ఎందుకు భక్తిగా ఉండరంటేనండి, మనని సమకూర్చిన వాళ్ళు భక్తిగా ఉండరు. మనం సమకూర్చుకుంటే చూడండి, ఆడపిల్లలు చూడండి, నేను ఎరిగిన చాలామంది ఆడపిల్లలు వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే బట్టలు కొనుక్కుంటారు. వాళ్ళు విధేయత కనిపిస్తుంది నీకు. ఆవిడకి తెలుసు ఆ పని చేసిపోతే ఆ ఇంటికి ఆవిడకి బట్టలు రావని తెలుసు. ఇంకా కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసండి, ఆ అమ్మాయే పని చేసి ఆ ఇంటి కూడా ఆవిడే కడుతుంది. అలాంటి ఆడపిల్లలు కూడా చూశాను నేను.
తల్లికి బాగోదు, ఆ తల్లి ఆరోగ్యం కూడా ఆ అమ్మాయి చూస్తుంటుంది. ఆ అమ్మాయి అహంకారంగా మాట్లాడగలదా? ఆ అమ్మాయి అహంకారంగా ప్రవర్తించగలదా? ప్రవర్తించలేదు. ఏం చేస్తాండి? ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధి పరిస్తే దేవుడి ప్రేమలోని లోతైన అవగాహన మరియు చివరికి రాజ్యం యొక్క శాశ్వత ప్రతిఫలాన్ని ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాండి? దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళడానికి తీసుకెళ్తాయి. అంటే ఇవాళ నా వరకు అయితేనండి, నా హోల్ లైఫ్లో 72 సంవత్సరాల్లో సుఖం అంటే ఏంటో నాకు తెలియదు, సంతోషంగా ఉండడం అంటే ఏంటో నాకు తెలియదు. వాస్తవానికి అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాండి, నా మైకి తిన్నోళ్ళు కూడా, ఎవడైనా మంచిగా జీవించాలనుకుంటే, ఏ ఆడ మనిషి అయినా మంచిగా జీవించాలనుకుంటే వాళ్ళకి లోకం ఇచ్చే బిరుదు ఏంటంటే చేతకాని వాళ్ళు, చేతకాని వాళ్ళు అండి. లోకంలో గొప్పవాడు ఎవడండి? వాడు సంపాదన అంతా వాడు తాగేసి ఇష్టం వచ్చిన తిరుగుతూ, ఆవిడికి క్రమశిక్షణ లేకుండా ఆవిడ తిరుగుతూ ఉన్నవాళ్ళు వాళ్ళే గొప్పవాళ్ళు. ఇక్కడ వాళ్ళే మేము గ్రేట్ అని అనుకుంటారు వాళ్ళే. కానీ వాళ్ళంతా ఎలాగుంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది. కానీ మంచిగా జీవించాలనుకున్న వాడికి ప్రతిరోజు కష్టమే, వాడికి ప్రతిరోజు కష్టమే. ఆ భర్త అంటాడు, నీ విశ్వాసం నేను కాపాడలేదా? దేవుడు నీ ప్రార్థన వినలేదా అని అడుగుతుంటాడు మళ్ళీ వాడు తిరగేసి. ఇంట్లోనే ఎవరైనా భక్తిగా ఉంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళే విమర్శిస్తారు ముందు. కనుక ఆధ్యాత్మికంగా ఎదగడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి శ్రమలు మనకి ఎంతో సహకరిస్తాయి. తర్వాత వివరణ, దాని యొక్క వివరణ చెప్తున్నాడు, చదవమా. కొత్త నిబంధన దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న ప్రపంచంలో, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న ప్రపంచంలో క్రీస్తు అనుచరులు వ్యతిరేకత మరియు కష్టాలను ఎదుర్కొంటారని సూచిస్తుంది. మళ్ళీ చదువుతాలి. కొత్త నిబంధన దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న ప్రపంచంలో, ఈ ప్రపంచం అనేది దేవుడి చిత్తానికి విరుద్ధంగా అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? జాజ్యం ఆదాము దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఆశించింది ఏంటంటే ఏదైనా వాళ్ళు ఉండాలి, మహిమ దేవాలతో వాళ్ళు ఉండాలి, వాళ్ళు కలకాలం అక్కడ ఉండాలి, అది దేవుడు ఆశించింది. కానీ దానికి విరుద్ధం వాళ్ళే ప్రారంభం వేశారు, పునాది వాళ్ళే వేశారు. ఆ విరుద్ధం అనేది ఎలా సాగుతుంది? ఇటువంటి ప్రపంచంలో క్రీస్తు అనుచరులు అంటే ఎవరైతే యేసుప్రభువుని అనుసరిస్తున్నారో వాళ్ళు వ్యతిరేకత మరియు కష్టాలు ఎదుర్కోవాలి. వ్యతిరేకత ఎదుర్కోవాలి, కష్టాలు. క్రైస్తుడు చేస్తున్న తప్పు ఏంటండి? క్రిస్టియన్స్ ఆర్ ద మోస్ట్ డిసిప్లిన్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. వాడు వెళ్ళి ఏదో 2 కరపత్రాలు పెట్టి ఆయన కొట్టేస్తున్నారండి. ఆడేదో గుళ్ళని ఆరాధన చేసుకుంటే గుళ్ళు పగలు కొట్టేస్తున్నారండి. వాళ్ళేదో స్వార్థ క్యాంప్కి వెళ్తే వాళ్ళు రాళ్లతో పెట్టి కొట్టేస్తున్నారండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? ఎంత భయంకరమైన ప్రదేశాల్లో మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి. భారతదేశానికి ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేదండి ప్రపంచంలో. ఇవాళ భారతదేశం అంటే అసహించుకుంటున్నారు ప్రపంచం. కారణం ఏంటంటే మత ఉగ్రవాదులు చేస్తున్న క్రియలన్నీ ప్రపంచానికి వెళ్ళిపోతున్నాయి. భారతదేశానికి ఉన్న గౌరవం కూడా పోయింది ఇప్పుడున్న ఈ ఉగ్రవాదుల వల్ల. చాలా బాధాకరమైన విషయాలు ఇవి. తర్వాతమా లేఖనం నుండి ఉదాహరణలు. లేఖనాల్లో నుండి లేఖనం ఏం చెప్తుంది? యేసు ప్రభు గారు స్వయంగా తన శిష్యులను హింస మరియు తిరస్కరణను ఎదుర్కొంటారని హెచ్చరించారు. యేసు ప్రభు గారు రండ్రా హ్యాపీగా 2 కార్లు, బిల్డింగ్ల నుండి బాడీ గార్డ్స్, బౌన్సర్స్తో సేవ చేద్దని పిలిచాడు యేసు ప్రభు. అన్ని వదిలిసి రమ్మని చెప్పాడు యేసు ప్రభు. అందులో ఒకడు ఏంటండి, వండబట్టలేక మా నాన్న చచ్చిపోయి వస్తానన్నాడు ఒకడు. ఏంటి పేతురు వాళ్ళు ఎలాగొచ్చారండి వాళ్ళందరూ కూడా, ఆంధ్రేయ పేతురు వాళ్ళు ఎలాగొచ్చారు, అన్నీ వదిలేసి వచ్చారు. వాళ్ళు వాళ్ళని వదిలేసి, వ్యాపారం వదిలేసి, డబ్బు వదిలేసి అన్నీ వదులుకొని వచ్చారండి. అండి ఆది అపోస్తుల దగ్గరికి వెళ్తే, పాయనర్ మిషనరీస్ దగ్గరికి వెళ్తే ఐశ్వర్యాలు వదులుకొని, అర్హతలు వదులుకొని, ఆస్తులు వదులుకొని వాళ్ళు దేవుని సేవకు వచ్చారు. ఇవాళ ఏంటంటే సేవకుడు ఏంటంటే డబ్బు సంపాదించుకోవడానికి సేవకుడికి వచ్చినాడు. బౌన్సర్స్ కావాలి ఇవాళ దేవుని సేవకుడికి, వాడికి బాడీ గార్డ్స్ కావాలి. వాడు అడుక్కున్నవాడిగా ట్రంక్ పెట్టి పట్టుకొని ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ నెవుడు పలకరించాడు, నెవుడు పలకరించలేదు వాడిని. దేవుడు మహాకృపను బట్టి వాడు అవినీతి ఇంకొస్తే ఆడు పుట్టినరోజుకి ఏమొచ్చి ప్రైమ్ మినిస్టర్లు కావాలా, చీఫ్ మినిస్టర్లు కావాలి. అడిగి ఎంత బాధాకరమైన విషయాలు ఒకసారి ఆలోచించేయండి. అంటే భ్రష్టత్వం అనేది వాళ్ళ సేవకుల జీవితంలో 4 పాదాల మీద నడుస్తుందండి. క్రైస్తవ సంఘానికి హింస రావడానికి కూడా ఇలాంటి సేవకులే కారకులు. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల్లో దూషించబడుతుంది. ఏంటి అక్కడికి వచ్చి నా రాజకీయవేత్తవుడే నా పాస్టర్ యేసు ప్రభుని చూస్తాడా? ఆ రాజకీయ నాయకులు స్టేజ్ దిగితే ఏం చెప్తారు తెలిసాడు? పక్కన సైడ్ వీడి మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే సేవకులు ఎలాగన్నారో ఆలోచించేయండి. ఏంటి ఒక సేవకుడి దగ్గరికి ఒక డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళాడండి.
ఆ సేవకుడు డిఫెన్స్ మినిస్టర్ వెళ్తే ఆ సేవకుడు లోపలే కూర్చొని శిష్యుని పంపించి ఆ నీళ్ళు యోర్దాన్లో 7 సార్లు మొదలమని చెప్పాడు. ఆడికి ఎంత కోపం వచ్చింది ఆడికి. నేను ఏమనుకుంటున్నాడు వీడు, ఐఎమ్ ద డిఫెన్స్ మినిస్టర్. ఆ ఇస్రాయేల్ రాజు ఆలు రాజు ఇద్దరు రికమెండేషన్ లెటర్స్ ఇచ్చి పంపించారు, 2 సైన్యాలు ఉన్నాయి. అంత గొప్పడు వస్తే నువ్వు పైకి రాకుండా నువ్వు వచ్చి నా చెయ్యేసి స్వస్థత చేస్తావు అనుకుంటే నువ్వు మాట చెప్తావు, మా దేశంలో కూడా నదులు ఉన్నాయి అంటాడు. ఏంటి ఇవాళ సేవకులు ఏం చేస్తున్నారండి, ఐడెంటిటీ లేదు. ఇవాళ సేవకులు పరుగులు పెడుతున్నారు, లోకానుసారులైన నాయకులు వెనకాతలు తిరుగుతున్నారు ఇవాళ సేవకులు వెళ్ళి. సైమిల్ బాబు చెప్పాను, మన సేవ ఇంకా అత్యున్నత స్థితికి వెళ్ళబోతుంది. ఏ రాజకీయ నాయకుడు మన స్టేజ్ మీద కనిపించకూడదు అని చెప్పాను. ఏ రాజకీయ నాయకుడు అడుగుడైనా సరే. ఏసై వాళ్ళు నువ్వు ఈ స్థితికి వచ్చి ఎవడో పనికి మేలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారని మీరు ఆలోచన చేసుకోండి. ఏ రాతి నుండి చెక్కబడ్డావో, ఏ మట్టి నుంచి మలసపడ్డావో ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. తర్వాత అమ్మా, విశ్వాసాన్ని బలపరచండి. విశ్వాసాన్ని బలపరచండి. పరీక్షలు వ్యక్తులను దేవునిపై మరింత ఆధారపడేలా చేస్తాయి. పరీక్షలు ఏంటి చేస్తాడండి, దేవుడి మీద పరీక్షలు అంటే ఏంటి, కష్టాలు బాధలు దేవుడి మీద ఆధారపడారు. ఏంటి నువ్వు నాన్న మీద అమ్మ మీద తాత మీద మా మీద నిన్నోడు బాగు చేస్తాడండి. నీకు దేవుడికి సంబంధం ఉంది అసలు? నీకు మా నాన్న ఎడితే ఏది అడితే అది ఇస్తాడండి, దేవుడి దగ్గరికి వెళ్తాడాడు. అండ్ మా అమ్మ ఏది అడితే అది ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడా? మా మామ అయితే ఎడితే సార్ దేవుడి దగ్గరికి వెళ్తారా? మా తాత ఏది ఎడితే దేవుడి దగ్గరికి వెళ్తారండి. దేవుడితో వాళ్ళు పని లేదు వాళ్ళకి. వాళ్ళు దేవుడు ఎవరంటే అమ్మే, వాళ్ళు దేవుడు ఎవరంటే నాన్నే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇవాళ మన జీవితాలు పాడైపోవడానికి కారణాలు ఏంటంటే ఇవే. చదవ మళ్ళీ అదే మాట, పరీక్షలు వ్యక్తులను దేవునిపై, పరీక్షలకు మనం ఇష్టపడట్లేదు, కష్టానికి ఇష్టపడట్లేదు, సుఖం ఎలాగుందో అలాగే వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం. అవి ఏం చేస్తాయటమ్మా, దేవునిపై మరింత ఆధారపడి, దేవుడి మీద నువ్వు ఆధారపడాలి అంటే నీ కష్టాలు అనేవి అవసరం. అంటే నేను రోజు ఎందుకు ఏడ్చి ప్రార్థన చేస్తానంటే నా అవసరం ఏంటంటే దేవుని సేవ గురించి ప్రార్థన చేసిన అవసరం నాకు. మనిషి ఎవడు నాకు చేయలేడు, ఏ మనిషి నాకు ఇవ్వలేడండి. ఇప్పుడు నా సేవ కొరకు నాకు ఇవ్వవలసిన భూమి మీద ఎవడు ఇవ్వలేడు, దేవుడు ఇవ్వాలి నాకు. రెండో భాగం ఏంటమ్మా, ఇది బలమైన మరియు మరింత స్థిరమైన విశ్వాసానికి దారితీస్తుంది. ఇది ఎక్కడ తీసుకెళ్తుందండి? పరీక్షలు కష్టాలు అనేవి నీకు బలమైన స్థిరమైన విశ్వాసం. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను దేనికి భయపడినండి, ఏ మనిషికి నేను భయపడను, ఎవడ పిచ్చి పిచ్చిగా మాట్లాడినా లెక్క చేయనండి. కారణం ఏంటండి, దెబ్బలు తిని కష్టాలు పడి అవమానాలు పొంది ఈ గాయాల్లో నుంచి వచ్చాను నేను. ఏంటి అగ్ని కొలిమిలో నుంచి వచ్చాను అనమాట. అండ్ ఇంకా నాకు బాధ అనేది ఏమి ఉండదండి. ఏంటి బాగా యాక్సిడెంట్ అయిపోయి బెడ్ మీద పడినోడికి మీకు ఏదైనా కోపం ఉండి వెళ్ళి పిన్నిస్తే ఇలా కూర్చోండి, ఆడికి నొప్పి అనిపిస్తుంది. కారణం ఏంటి, ఒళ్ళంతా గాయాల్లో ఉన్నాయి ఆల్రెడీ. ఆడికి కష్టాలతో ఉన్నోడికి నీ కష్టాలు ఏం కష్టంగా అనిపించేవాడికి. అటువంటి స్థితిలో నేను ఉన్నాను. కనుక ఈ కష్టాలన్నీ నన్ను ఎక్కడ తీసుకెళ్తే దేవుడికి దగ్గరగా తీసుకెళ్తే, కష్టాలన్నీ ఏం చేయాలి, 4 గంటలకి ప్రార్థన చేసేది, కష్టాలన్నీ ఏం చేస్తుంది, ఏడ్చి ప్రార్థన చేసేది. ఎంతమంది ఇక్కడ ఉన్న ఏడ్చి ప్రార్థన చేస్తారు? అసలు ఎంతమంది ఉదయకాళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు? ఎంతమంది ఏడ్చుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తారు చూస్తారు, సినిమా ఏడుపులు. వాళ్ళకి ఏడుపు రాదు, అది వెంటనే గ్లెజర్ కొద్దిగా రాచేస్తారు, ఏడ్చేస్తుంటారు. అమ్మ చచ్చిపోయినాడు ఏడుస్తాను చూసారా, నాన్న చచ్చిపోయినాడు ఏడుస్తాను చూసారా, అది నిజమైన. అలాంటి ఏడ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేశారు? నేను రోజు ఏడుస్తానండి, డైలీ హృదయాంతరంగాల నుంచి ఏడుస్తానండి, దుఃఖంతో ఏడుస్తాను. ఏడు ప్రభు నాకు ఈ బ్రతుకు, ముష్కరుల మధ్యని, తోడేళ్ళ మధ్యని, విశ్వాస విలువలు లేని వాళ్ళ మధ్య జీవిస్తున్నాం అండి. యేసుప్రభు గారు చెప్పారు, మీరు తోడేళ్ళ మధ్యకి పంపించేస్తున్నారు అంటాడు. ఆడేటో మీకు అర్థమవుదు. పాస్టరే, వాళ్ళు పాస్టర్ బుద్ధులు ఉండవు, దైవత్వం ఉండదు. క్రైస్తవులే, వాళ్ళు క్రైస్తవ బుద్ధులు ఉండవు, క్రైస్తత్వం ఉండదు. ఇలా ఏమంటున్నాడండి, నీ ప్రజలే నేను సిలువేమంటారు. ఎవడో పైవాడు కాదురా బాబు, మీ వాళ్ళే. ఇవాళ సగం పాడవాలంటే ఎవడో పైవాడు రాను, సంఘంలోనే ఒకటిలాగా లెగాలి. నీ కుటుంబం పాడవాలంటే పైవాడు రాను, నీ ఇంట్లోనే ఒకరు లెగాలి వ్యతిరేకంగా, అప్పుడే నీళ్ళు పాడవుతుంది. సాతాను ఎంత స్వీట్గా ఇల్లు పాడు చేస్తున్నాడండి, ఆ భర్తలో దూరుతాడు, ఆడే ఇల్లు పాడు చేసేస్తాడు, ఆ భార్యలో దూరుతాడు, ఆడే ఇల్లు పాడు చేసేస్తుంది. మంచి మంచి కుటుంబాలు ఎలా పాడే, పైవాడు వాళ్ళు వాళ్ళంతటాలే పాడు చేసుకుంటున్నారు ఇల్లు. తర్వాత ఆశను పెంపొందించుకోండి. ఆశ అనేది ఉండాలా, దాన్ని పెంపొందించుకోమంటున్నాడు.
విశ్వాసంతో ఆ, బాధలను భరించడం వల్ల ఆ, దేవుని వాగ్దానాల గురించి ఆ, లోతైన అవగాహన మరియు ఆ. భవిష్యత్తు కోసం మరింత లోతైన ఆశ లభిస్తుంది. మళ్ళీ చదవండి. విశ్వాసంతో బాధలను భరించడం వల్ల బాధలు భరించడం వేరు, విశ్వాసంతో బాధలు భరించడం వేరు. అంటే ఆ బాధల్లో నీకు ఏటి ఉన్నదమో విశ్వాసం ఉన్నదనమాట. ఈ బాధలు నన్ను అభివృద్ధికి తీసుకొని వెళ్తాయి. నేను అందరికీ చెప్తాను, రాత్రి తర్వాత ఏటి వస్తుందండి? పగలు వస్తుంది. అప్పు తర్వాత ఏటి వస్తుందండి? డౌన్ వస్తుంది. కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి. ఈ బాధలు ఏం చేసేటమ్మా? ఈ బాధలు విశ్వాసంలో బాధలు భరించడం వల్ల దేవుని వాగ్దానాల గురించి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల గురించి లోతైన అవగాహన మరియు ఆ, భవిష్యత్తు కోసం మరింత లోతైన ఆశ లభిస్తుంది. భవిష్యత్తు అంటే భవిష్యత్తు గురించి నీకు ఆలోచన లేదు. నేను ఎవడు బాగు చేస్తాడండి? ఏంటి నా వయసు నుండి ఒకటి దగ్గరికి వెళ్ళి 72 సంవత్సరాలు నా వయసులో నాకు కలుస్తారు కదా, నా స్నేహితులు ఉంటారు. ఏంటి సార్ మీకున్న దర్శనం? ఇంకేంటి దర్శనం, ఫాస్ట్ ఇయర్ అయిపోయి 70 సంవత్సరాలు అయిపోయింది సార్ అని నా దగ్గర చూడండి అడిగితే ఆడికి ఆశ్చర్యం కలుగుతుంది. నాకున్న ఆశలు ఏంటంటే ఇండియా అంతా వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి పాస్టర్స్ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేయాలి, ఇండియా అంతా చర్చిలు కట్టాలి. నా ఆశలు, పెద్ద ఆశలు నాకు అన్నీ కూడా. చదవ రెండో భాగం చదవండి. అది దేవుని వాగ్దానాల గురించి, దేవుని వాగ్దానాల గురించి లోతైన అవగాహన మరియు భవిష్యత్తు కోసం మరింత లోతైన ఆశ. భవిష్యత్తు గురించి లోతైన ఆశ. ఏంటి నీ భవిష్యత్తు? మంచి భర్త వచ్చిస్తే చాలండి, అదే నీ భవిష్యత్తు. లేదా మంచి భార్య వచ్చిస్తే చాలు, అదే నీ భవిష్యత్తు. ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు, అదే నీ భవిష్యత్తు. అలాగే నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నాకేం అవసరం లేదు అలాగనుకుంటే. గాడ్ గేవ్ మీ ఎవ్రీథింగ్. అవి ఏవి నా మనసులో ఉండేవి. నా ఆశ ఏంటండి? దేవుని సేవ చేయాలా, అనేకులు సువార్త ప్రకటించాలా. ప్రభుని అడుగుతున్నానండి. ఐ డోంట్ వాంట్ ఎండ్ అప్ మై లైఫ్ యాజ్ అ ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్. విఫలుడైన సేవకుడిగా నా జీవితం ముగించడానికి వీల్లేదు. రెండోది ఏంటి అడుగుతున్నాండి? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఏమనాలండి? బలా నమ్మకమైన మంచి దాసు అనాలి. ఇవన్నీ ఎక్కడొస్తాయండి? ఎక్కడొస్తాయి ఇవన్నీ? లోతైన ఆశ లభిస్తుంది. తర్వాత శాశ్వతమైన దృక్పథం. జీవితంలో ఎదుర్కొనే కష్టాలు తాత్కాలికమైనవి. ఏంటి కష్టాలు ఉన్న నా బతికంత ఎలాగుంటుందని అనుకోకండి. ఈ తాత్కాలికమైనవి. నేను అనేక రకాల కష్టాలు, కొత్త కష్టాలు వస్తుంటాయి, వెరైటీ కష్టాలు వస్తుంటాయి. ఇవాళ భర్తతో కష్టాలు పడితే రేపు కొడుకుతో కష్టాలు పడతారు, ఇవాళ కూతురుతో కష్టాలు పడితే రేపు ఇంకొకరితో కష్టాలు పడుతుంటారు. రకరకాల కష్టాలు ఉంటాయి. చదవ మళ్ళీ అది మొదటి నుంచి. జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, మీరు ఎదుర్కొంటూనే కష్టాలు ఉన్నాయి చూస్తారా? అవి తాత్కాలికమైనవి. దేవుని రాజ్యంలో శాశ్వతమైన మహిమతో పోలిస్తే తేలికైనవి, చాలా తేలికైనది. దాన్ని వాక్యంలో చేస్తాడు, రోమాపతి రాస్తాడు, మనం పొందబో మహిమ ఎదుట ఇప్పుడు పొందుతున్న శ్రమలో ఎనదగినవి కావంటాడు. చాలామంది కష్టాలు పడిపోతున్నాడు, ఏం కష్టాలు పట్టలేదు. మన కష్టాలన్నీ చాలా చిన్నవి. ఆ మహిమలోకి వెళ్ళిపోతాను చూసారంటే, ఆ మహిమతో పోలిస్తే ఇవాళ మీరు రాళ్ళతో కొట్టబడినా చిన్నదే, రంపాలతో కొయ్యబడినా చిన్నదే, హింసించబడుతున్నా చిన్నదే. అది ఎప్పుడండి? ఆధ్యాత్మిక దృక్పథం ఉన్నప్పుడు. లాస్ట్ అండి అందులో దేవుని రాజ్యాన్ని వెతకడం. కష్టాల మధ్య కూడా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకడం. కష్టాల్లో ఉన్నవంటే ఏంటండి? గుడికి రారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ప్రార్థన చేయరు. నాకు కష్టం వస్తే ప్రార్థన ఎక్కువైపోతుంది. నాకు కష్టం ఉంటే గుడికి వచ్చేయాలి. కష్టం ఉంటే గుడికి వచ్చేస్తే నీ దేవుడు మాట్లాడతాడు నీతో. ఆ కష్టం తీసేస్తాడు గుడికి వస్తే చాలు. మనసు బాగలేదండి అందుకే గుడికి రాలేదు. ఇంకా అది ఎప్పటికీ బాగోదు ఆ మనసు. అర్థమవుతుందండి? తాగిపోతుంటే మీరు వెళ్ళి మాట్లాడి ఎందుకు రా తాగుతుంటే మనసు బాగలేక తాగుతుంది. బాగా తాగిన తర్వాత వెళ్ళి అడగండి, బాగా పేకల మీద తాగేవు కదండి, మనసు బాగా ఇంకా కష్టం ఎక్కువైపోయిందండి అంటాడు. ఒకే ఒక దగ్గర నీకు ప్రశాంతత దొరుకుతుంది. ఎక్కడండి? దేవుడి దగ్గరే దొరుకుతుంది. మళ్ళీ చదవం. అదే కష్టాల మధ్య కూడా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం. జీవితంలోని అన్ని అంశాల్లో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వడం, విశ్వసించడం ఇందులో ఉంటుంది. మళ్ళీ చదవం. జీవితంలో అన్ని అంశాల్లో దేవుని చిత్తానికి మన ఇష్టానికి కాదండి. ఎంతమంది దేవుడి చిత్తానికి లోపడతారండి? నువ్వు అందమైన అమ్మాయి వండి, నిన్నందరూ కాలేజ్ బ్యూటీ అన్నారండి. అమ్మ నాన్నేమొచ్చి ఒక భక్తి కలిగిన ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక కుర్రని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నారండి. వాడికి పట్టబుర్రండి. బన్ను ఎలాగంటే మరి ఎంటుకలు కూడా లేవు ఆ బుర్ర మీద.
మంచివాడు, మంచి విశ్వాసి, ఆస్తిపాస్తులు ఉన్నవాడు, మంచి పేరు కలిగినవాడు. ఆర్ యు రెడీ టు మ్యారీ హిమ్? ఆర్ యు రెడీ టు మ్యారీ హిమ్? చదవమా రెండో భాగం. జీవితంలోని అన్ని అంశాలలో, జీవితంలో అన్ని అంశాల్లో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఎక్కడ ఇస్తున్నాడు? దేవుని చిత్తాన్ని ప్రాధాన్యత ఇస్తున్నాడు. నీకు నచ్చినాడు కనిపించాలి. ఏమంటే ఆ సమయాలకి దేవుడు చెప్తాడు, ఏట్రా 10 రూపాయలు చూస్తున్నావు నువ్వు, రే నేను వీళ్ళని ఏర్పాటు చేసుకోలేదురా అని. అందరూ అయిపోయాక బుడతడు వస్తున్నాడు, పని ఇంక నడుచుకొని వస్తున్నాడు. దేవుడు అని వీడంటే దేవుడు కూడా తప్పులు చేస్తాడని విన్నాను. కానీ ఈ కుర్రగాడు ఆ రాజు ఇశ్రాయేలీయులకని ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను వివాహం చేసుకున్న తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ చాలామంది ఉండేవారు. నాకు వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమడిగారంటే, మమ్మల్ని చేసుకోకపోతే పోయాగా నీ ఫేస్ నీకు అవసరం అని అడిగారండి చాలామంది. అప్పుడు నేను అన్నాను, భార్య గుణవతి ఉండాలా, ప్రియురాలు సౌందర్యవేత్త ఉండాలా, సరదా తిప్పి వదిలేయడానికి అందం కావాలి, భార్యకి మాత్రం గుణం ఉండాలి. ఇవాళ ఎంతమంది దేవుడి చిత్తాన్ని లోపడతారు? ఆడపిల్లలు లోపడతారా? మగపిల్లలు లోపడతారా? మా అబ్బాయికి అండి కట్నం అంటే అస్సలు, మాకు కట్నాలకు మేము వ్యతిరేకులం అండి. మా అబ్బాయికి ఏంటంటేనండి ఒక బెంజ్ మెర్సిడీస్ కారు తొక్కాలని ఉందండి, ₹1,00,00,000 పెద్ద ఖరీదు కూడా కాదండి అది. మా అబ్బాయి ఇప్పుడు మేము అలాగే డబుల్ బెడ్రూమ్లు ఉంటున్నాం కదండి, మా అబ్బాయికి ఏంటంటే 3 బెడ్రూము ఒక రాయల్ అపార్ట్మెంట్లో ఎంత ఉంటుందండి, 2 కోట్లు. కట్నాలండి మాకు ఇష్టం ఉండవండి అసలు. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారండి అండి? ఆలోచించండి. చదువు అదే మాట చదువు తల్లి. జీవితంలోని అన్ని అంశాలలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఎక్కడ ఇస్తున్నామండి? అండి నా జీవితంలో దేవుడి చిత్తానికే ఏంటి ఇవాళ మీరు నమ్మరు, నా ఇంట్లో ఖరీదైన కారులోనే ఆటోలో వెళ్తానండి. ఒక్కసారి ఆటో కూడా దొరకదు, నడిచి వెళ్ళిపోతుంటానండి. సుఖం అంటే నాకు తెలియదండి. కష్టాల్లోనే పుట్టాను, కష్టాల్లోనే పెరుగుతాను, కష్టాల్లో జీవిస్తాను ఇవాళ కూడా. తర్వాతమా విశ్వసించడం ఇందులో ఉంటుంది. విశ్వసించడం అనేది ఇందులో ఉంటుంది. అంటే విశ్వాసం అనేది ఉంటేనే ఇవన్నీ నీకు సంభవిస్తాయి. బైబిల్ ఊరిలోకి వెళ్తున్నామండి. మూలవాక్యం మళ్ళీ ఒకసారి చదివితే, అపోస్తుల కార్యాలు 14:22 మళ్ళీ చదివితే, శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిన. యేసు ప్రభు గారు ముందే చెప్పేశారండి, కష్టాలు పడితేనే అక్కడికి వస్తారా లేకపోతే లేదురా అని చెప్పేశారు. ఏంటో సార్ ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు గారు ఎక్కడ పుట్టారండి? పశువుల పగలు కదా. పశువుల పగలు ఎవడని పుడతాడండి ఈవేళ? ఈవేళ కూడా ఎవడు పశువుల పగలు పుట్టాడు? గోశాల ఆసుపత్రి కేజీలో పుడతాడు. అంటే ఆయన పుట్టుకతోటే విధేయత చూపించాడు. ఆయన ఎక్కడ పెరిగాడండి? దొంగల మధ్యని, దోపిడీదారులు, వ్యభిచారుల మధ్యని, పనికిమాల పేదల మధ్యని తిరిగాడు. అంటే ఒక సామాన్యమైన, అంటే దేవుడు అని పక్కన పెడితే, ఒక సామాన్యమైన వ్యక్తిని ప్రకటించడానికి వీడికి ఏసీ కార్లు కావాలి, బోన్సర్స్ కావాలి. యేసుప్రభుకి బోన్సర్స్ కావాలా? యేసుప్రభుకి ఏసీ కార్లు కావాలా? అంటే సేవ యొక్క దృక్పథం కూడా మారిపోయింది ఇవాళ ఎక్కడ ఫ్యాన్సీ చర్చ్ ఉంటే ఆ చర్చిస్కి వెళ్ళడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. వాక్యం అవసరం లేదు వాళ్ళకి. అమ్మో ఎంతమంది జనం వస్తారండి అని ఏమన్నా వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్యం ఉండదు అక్కడ. అంటే ఇవాళ ప్రజలకు కూడా కష్టాలు పడడానికి ఇష్టం లేదు. వాస్తవికతకి ప్రజలు ఇష్టపడట్లేదు ఇవాళ. సద్భక్తి వలన హింస. 2 తిమోతి 3:12. సద్భక్తి వలన హింస. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏంటి ఇవాళ అవమానాలు పొందుతున్నది ఎవరండి? భక్తితో ఉండవలసిన వాళ్ళు. దొంగ క్రైస్తులు బాగానే ఉన్నారు. ఇవాళ దెబ్బలు తింటున్నది ఎవరండి? ఏడాలి ఇంట్లో కూర్చొని చక్కగా చికెన్ వేపుకొని మటన్ బిర్యానీ తిని ఉండొచ్చు కదా. ఎందుకు విలేజెస్ క్యాంపులకి వెళ్తున్నారు? ఎందుకు సువార్తలకి వెళ్తున్నారు? ఎందుకు తిట్లు కాస్తున్నారు? ఎందుకు కొట్టబడుతున్నారండి? దొంగ క్రైస్తులకి ఏం బాధలు ఉండవు. దొంగ పాస్టర్ కూడా ఏ బాధలు ఉండవు, హ్యాపీగానే జీవిస్తాడు. చదవ మళ్ళీ అదే మాట. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ. ఎప్పుడైతే నీ జీవితంలో భక్తిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నావో హింస పొందుదురు. హింస అనేది నీకు వస్తుంది. శ్రమలు కొంచెం కాలము. మాస్టర్ గారు హింసలు వచ్చేస్తాయంటే బాబు ఇది ఏంటంటే బతికంతా హింసలేనంటే మళ్ళీ చెప్తున్నాడు ప్రభు, ఊరటిస్తున్నాడు. శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. మళ్ళీ చదవండి అది.
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. దేనికి పిలిచాడండి దేవుడు? నిత్య మహిమకు. టెంపరీ గ్లోరీ కాదు. ఏది ఇవాళ నేను పొగిడి రేపు తిట్టేది కాదు. ఇవాళ మహిమ ఉండి రేపు పోయే మహిమ కాదు. నిత్య మహిమ, అది ఎప్పటికీ ఉండే మహిమ. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట అంటే అర్థం ఏంటి? నీ శ్రమలు కొంచెం కాలమే, జీవితకాలం కాదు, కొంచెం కాలమే. అంటే సఫన్ రాళ్ళతో కొట్టారు, హింస పొందాడు. ఎంతకాలం అండి? కొంచెం కాలమే. యేసుప్రభుని సిలువ వేశారు, ఎంతకాలం అండి? కొంతకాలమే. అండ్ పౌలుని గొడ్డలతో నరికేశారండి, ఎంతకాలం? కొంతకాలమే. పేతురుని తలకిందులుగా సిలువ వేశారు, ఎంతకాలం అండి? కొంతకాలమే. అంతకాలం కాదు, కొంతకాలం శ్రమ అనుభవించిన తర్వాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. కనుక శ్రమలు అనేవి నీ మహిమకు సోపానాలు. శ్రమ లేదంటే నీవు ఆధ్యాత్మికంగా సరిగా లేవని కూడా తెలుసుకోండి. శ్రమ అనేది అవసరం విశ్వాసకి, శ్రమ అనేది అవసరం క్రైస్తవుడికి. నీకు చెప్పాను కదా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ ఇచ్చాడు, కానీ శ్రమల్లోనే ఉన్నా. నేను గోజాడుతున్నాను, ఏడుస్తున్నాను, కన్నీరు గారుస్తున్నాను. కారణం ఏంటంటే మహిమ కొరకు నేను పరుగులు తీస్తున్నాను. శ్రమ వలన వారసత్వం దేనివల్ల వస్తుందండి? శ్రమల వల్ల కొడుగ్గా పుట్టిగానే, మనవరాలుగా పుట్టిగానే వారసత్వం కాదు, శ్రమల వల్ల వారసత్వం వస్తుందట. చదవమది రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. పిల్లలమైతే చిల్డ్రనే కదండి వారసులు. ఎదిరింటాడు మన ఇంటి వారసుడు, మన ఆస్తి హక్కుదారుడు కాదు. పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులు. ఏం వారసులు అండి ఇక్కడ? దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయనతో శ్రమ పడితేనే నువ్వు వారసుడు అవుతావు తప్ప లేకపోతే నీకు యేసుప్రభు సంబంధం లేదండి. అండ్ యేసుప్రభు దేన్ని పిలిచాడు? శ్రమలు అనుభవించడానికి పిలిచాడండి. అమెరికా దేశంలో నేను మొట్టమొదటి సంఘం, నేను అమెరికా మొదటి వీధిలో 93వ సంవత్సరంలో క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ పాస్టర్ షారా ఆ చర్చ్లో 7 నెలలు సీనియర్ పాస్టర్గా పనిచేశాను. చర్చెస్ అన్నింటిలో ప్రపంచం అంతా సమస్యలు సేమ్గా ఉంటాయి. దేశాల పేర్లు మారుతాయి కానీ సంఘాల సమస్యలన్నీ సేమ్గా ఉంటాయి. ఒక కుటుంబం వచ్చారు. ఆ కుటుంబం వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఆ పని చేసిన చాలా జనం కూడా పెరిగారు ఆ చర్చ్లో. ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళు ఏంటంటే చాలామంది సంఘానికి రకరకాల పనులతో వస్తారు. పెళ్ళిళ్ళ గురించి కొంతమంది వస్తారు, చచ్చిపోతే కప్పెడతారని కొంతమంది వస్తారు, పదవుల గురించి కొంతమంది, అధికారం ఇక్కడికి వస్తే నాకు ఇన్ని అధికారం ఇస్తారని కొంతమంది వస్తారు. అలాగ వచ్చిన కుటుంబం అనమాట అది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ పాషలా వీళ్ళకి కొద్దిగా చెప్పు, నువ్వు మాట్లాడే వాళ్ళతో, వాళ్ళు ఆ చర్చిలోని పదవులు ఆశిస్తున్నారు, వాళ్ళకి నువ్వే చెప్పాలి అన్న. నేనే చెప్పాలి, నువ్వే చెప్పాలి, నేను వాక్యాలు చెప్పుకెళ్ళిపోయి వాళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పాను. వాళ్ళ వాక్యం ఏంటి చెప్పానంటే, రండి అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ కన్వర్ట్ అయ్యాడండి, ఎక్కడ ఆయన దేవుడి దర్శనం వచ్చిందంటే దమస్కు వెళ్తున్న మార్గంలో వచ్చింది. అది చాలా వెరైటీగా వచ్చింది ఆయనకి. ఆయన తోసివేయబడడం, కింద పడిపోవడం, ఏమి కనిపించకపోవడం, సౌలా నన్ను ఎందుకు ఇస్తాను, నువ్వాడు నేను హింసించడానికి అంటే నువ్వు హింసించని క్రీస్తు నేనే అనడం, ఇవన్నీ జరిగిపోయాయి. అప్పుడు దేవుడు ఎవరికి చెప్పాడండి, ఆడికి వెళ్ళి ప్రార్థన చేయమని. ఆయననే వెళ్ళి చెప్పాడు ప్రార్థన చేయమని. ఆయననే వెళ్ళి ప్రార్థన చేసేస్తాడు వెళ్ళి చెప్పగానే. దైవశాఖలు యోనాకి వెళ్ళమని వెళ్ళిపోయాడు నినివేకి. అచ్చే అడిగేయండి, ప్రభు నీకు తెలియదేడు కదా, ప్రభుడు చాలా దుర్మార్గుడు ప్రభుడు, ఈడు యెరూషలేం సంఘం అంతా నాశనం చేశాడు ప్రభు, ఈడు అధికారంతో వచ్చాడు, అధికార పత్రం పట్టుకొని వచ్చాడు ప్రభు, ఈడు దమస్కు సంఘాన్ని నాశనం చేయడానికి వస్తే ఆడి గురించి వెళ్ళి ప్రార్థన చేయమంటాడు. ఆడి కళ్ళు తెరగాడు, నేనే ఉంటాను ఎదురుగా, ముందు నన్ను తీసుకెళ్ళి జైలు వేసేయమంటాడు, నేను వెళ్ళను ప్రభు అన్నాడండి. ఆలోచించండి, దైవ సేవకులకి, నిజమైన దైవ సేవకులకు బాధలు కూడా ఉంటాయి. అప్పుడు దేవుడు కరెక్టే అన్నయ్య నేను చెప్పింది రైట్ అన్నాడండి. ఎలాంటి మాట వాడేటండి అక్కడ, అన్నయ్య ఇతడు నా నామమున ఎన్ని శ్రమలు పడవలనో అతనికి నేను తెలియజేస్తానండి. ఆ మాట తీసుకొని నేను వాళ్ళ ప్రసంగం చేసినండి. దేవుని సన్నిధికి రావడం, దేవుని దగ్గరికి రావడం, దేవుని సేవ చేయడం అంటే అర్థం ఏంటండి,
శ్రమలను ఆహ్వానించడం. నీకు సంఘంలో పదవులు కాదురా కావాల్సిన, సంఘంలో శ్రమ పడ్డానికి రారా అన్నానండి. అంతే వాళ్ళు మరుసటి గుడికి రావడం మానేశారు. పాస్టర్ వచ్చి భలే మెసేజ్ చెప్పేవాడు. ఈ గ్లోబ్ ఇలాగ ఉంటుంది కానీ భూమి, ఆ భూమి అంతటినీ నేను చూశానండి. ఉత్తర ధ్రువానికి వెళ్ళానండి. ఆ యొక్క ఉత్తర ధ్రువంలో మంచు పర్వతాలు అన్నీ చూశానండి. ఆకాశం మీద వెళ్ళేటప్పుడు భూమి అంతటినీ చూసి, భూమి అందాన్ని చూసి ఆనందించేవాడిని అండి. ఐ సీన్ ఆల్ ద వరల్డ్. నేను ఎక్కిన విమానాలు మామూలు వాళ్ళందరూ ఎక్కలేరు, ఖరీదైన విమానాలు ఎక్కాను ప్రపంచంలో. నేను వెళ్ళిన దేశాలు అందరూ వెళ్ళలేరు, అన్ని దేశాలు దేవుడు నన్ను పంపించాడండి. ఇవాళ దేవుడు నాకు అత్యున్నతమైన స్థితి ఇచ్చాడండి. ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఏంటి అనిపిస్తున్నాను? రోజు శ్రమలు అనిపిస్తున్నాను, బాధ అనిపిస్తున్నాను. దేవుడు ఏమంటున్నాడండి, ఒరే విమానం వెళ్ళాడు పిల్లలేదురా నిన్ను, ఆ విమానం దగ్గర నీకు బాధలు స్టార్ట్ అయిపోతాయిరా అని చెప్తున్నాడు. ఆలోచించేయండి. ఇస్రాయేల్ దేశం వెళ్ళాను. ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు, ఇస్రాయేల్ దేశం అంటే మన ఎయిర్పోర్ట్స్లో అండి కాదు, మెట్లు దిగి కిందకి దిగి బస్సులు వస్తాయి, బస్సులు ఎక్కి వెళ్ళాలన్నమాట. నేను విమానం ఎక్కినప్పుడు లాస్ట్ ఎక్కుతాను, లాస్ట్లో దిగుతాను అనమాట. పరుగులెట్టి ఎక్కను, పరుగులెట్టి దిగను. లాస్ట్లో నేను దిగినప్పుడు ఆ విమానం నుంచి ఇలాగ వచ్చి చూస్తున్నాను, అలాగా ఇస్రాయేల్ దేశం అంతా చూస్తున్నాను. చూస్తూ ఏడుపు వస్తుంది నాకు. నా కొరకు నా దేవుడు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలోని సిలువ మోసుకుని వెళ్ళాడు, ఈ దేశంలో నడిచాడు నా దేవుడని అన్నీ తలంచుకుంటున్నా. ఆ తలంచుకొని కిందకి దిగా, మెట్లని దిగా, భూమి మీద అడుగు పెట్టగానే నా రోమాలన్నీ నెక్కబడిపోయినాయి. ఏడుపు వచ్చేసి గట్టిగా ఏడుస్తున్నానండి. వాళ్ళు వెంటనే ఎయిర్ హోస్టెస్ నా పక్కన నన్ను వచ్చి నా భుజం మీద ఇలా రాసి, వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఎన్నో చూస్తారండి, ప్రతి ఫ్లైట్లో వచ్చిన ఏడుస్తారని. నిన్నటి దినాన్ని మా ఇంటికి ఒక ఇస్రాయేల్ అమ్మాయి వచ్చిందండి. నాకు ఇస్రాయేలీలు అంటే చాలా ఇష్టం. ఐ రెస్పెక్ట్ దెమ్. ఇస్రాయేలీలు అంటే నాకు ఎంత ఇష్టం అంటేనండి, వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు. అమ్మాయి వచ్చింది, అమ్మా నీ చేయి పట్టుకుంటాను, సెకండ్ ఇచ్చింది. అమ్మా నాకు ఇస్రాయేలీలు అంటే చాలా ప్రేమ తల్లి, మీ గురించి రోజు 4 గంటలు వేసి ప్రార్థన చేస్తాను తల్లి, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు అని చెప్పి. అండ్ ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారంటే ఎంత మహిమ అనుభవించాలి కదండి. మహిమ అనుభవిస్తున్నారా? ద డే 1 మొదటి రోజు నుంచి ఇవాళ వరకు శ్రమలో 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 బాధలు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఒక ఇశ్రాయేలీయులకే కాదండి, దేవుని సేవ చేయాలి నువ్వు అనుకుంటే బాధలు అనుభవించడానికి వస్తున్నావు నువ్వు. దేవుని సేవ అంటే 2 కార్లు బాన్సర్స్ ఆడిగా దేవుని సేవకుడు. హీరోస్ ఆఫ్ క్రాస్ అనే బుక్ రాశానండి. నేను రాసిన 18 పుస్తకాలు చాలా విలువైన పుస్తకం అది. ఎవరు క్రైస్తు సిలువ వీరులు, హీరోస్ ఆఫ్ క్రాస్, హెబ్రీ పత్రికలో రాస్తాడు. వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, కొండ గుహల్లో తిరుగులాడిరి, అట్టి వారికి లోకము యోగ్యమైన కాదు. బాన్సర్స్ ఉన్నాడు కాదు సిలువ వీరుడు, గన్మ్యాన్లు ఉన్నాడు కాదు సిలువ వీరుడు. ఇవాళ ఘనతలు మహిమలు పోలీస్ ఎస్కార్ట్స్ ఎవరికండి? సంఘ విరోధులకి, క్రీస్తు విరోధులకి. దేవుని సేవకుడికి ఏంటంటే నీ గురించి కనిపెట్టుకుని ఉన్నాయి శ్రమలు, అవమానాలు, బాధలు, హింసలు కనిపెట్టుకుని ఉన్నాయి. అవి నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి తల్లి? మహామహిమలోనికి తీసుకెళ్ళిపోతాయి. మహామహిమలోనికి వెళ్ళిపోతామండి. అండి కైలాస్ మాష్ గారు తన పరలోక దర్శనాల అనుభవాలు రాసుకొస్తుంటాడండి. ఆయన ఆత్మరూపణ నేను పరలోక రాజ్యం వెళ్ళానండి. 10 నిమిషాలు పరలోక రాజ్యం నేను సంచారం చేశాను. ఆ స్ఫటిక సముద్రాన్ని చూశాను, దేవదూతలను చూశాను, కట్టడాలు చూశాను. ఆయన అనుభవాలు ఆయన రాశాడండి. అండ్ ఒకసారి ఆలోచించండి, భూమి మీద నీకు ఇల్లు లేదా? ధనిరాలివి, ఇల్లు వద్దనే ప్రార్థించే. పరలోక రాజ్యంలో ఇల్లు మాత్రం పర్మనెంట్ని కాదు, ఎవడు ఎత్తుకెళ్ళిపోయేది. దట్స్ యువర్ ప్రాపర్టీ. భూమి మీద మీరు ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయకండి. దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, చిమ్మిటి పట్టేస్తుంది. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకుని నాకు విస్తారమైన ఆస్తి ఉందండి పరలోక రాజ్యంలో. అందుకే నాకు శ్రమల గురించి నాకు ఆలోచన లేదు, బాధల గురించి నాకు ఆలోచన లేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా నేను అనొచ్చు, ఐఎమ్ రెడీ టు బేర్ ఇట్. ఏంటి ఆయన ముఖం మీద గొడ్డేసి ఉమ్మేసి గుద్దుతూ ఏమడుతున్నారండి యేసుప్రభుని? నిన్నెవడు గుద్దాడో ప్రవచించరా, చెప్పరా అని అడుగుతున్నారండి.
ఎవరిని కొడుతున్నారు వాళ్ళకి తెలియదండి. సృష్టికర్తను, వాళ్ళకి రక్షకుడైన వారిని కొడుతున్నారు సంగతి వాళ్ళకి తెలియదండి. నా ఫ్రెండ్ ఒకటి ప్రతాప్ పాత్ర అని ఒరిస్సా రాష్ట్రాల్లో పనిచేసేవాడండి. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన జీవిత అనుభవం చెప్పాడు. విశాఖపట్నం వచ్చాడు. ఆయనతో మేము నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాం. తన అనుభవాలు చెప్తే ఒక అనుభవం చెప్పాడండి. ఆయన అరగంట సేపు చచ్చిపోయాడటండి. చచ్చిపోతే సమాధి ఏర్పాట్లు చేస్తున్నాడట. నేను అరగంట తర్వాత లేచిపోయాడట. ఇదే చచ్చిపోయాడు, లేచి కంగారు పడిపోయాడు. అప్పుడు ఏమైందో చెప్తున్నాడటండి. ఆత్మ అరగంట సేపు నరకంలో సంచారం చేసిందటండి. నరకం అంతా చూసాడటండి. అందులో ఆయనకి ఇంట్రెస్టింగ్ అనుభవం ఒకటి చెప్పాడండి. ఒక ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఇంత ప్రదేశంలో ఇస్కరియోతు ఇలాగా తిరుగుతున్నాడటండి. ప్రభా నాకు 30 వెండి వద్దు ప్రభా, 30 వెండి నాకు వద్దు ప్రభా, ఒక తరుణ్ నీ ప్రభు అంటున్నాడట. అడిగే తరుణు దాటిపోయింది. అంటే ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ నా ఎదురుగా కూర్చొని మీకు ప్రపంచంతో చెప్తున్నానండి, నీ బొందులో ప్రాణం ఉన్న లోపు నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. ఒకసారి నీ ఆత్మ చర్యలోంచి పైకి వస్తే అది 2 గమ్యాలు దానికున్నాయి. ఏంటంటే నిత్య నరకము, నిత్య జీవంలోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు అయ్యో బాబు ఇన్నిసార్లు గుడికి వెళ్ళాను నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడానికి ప్రయోజనం నీకు ఉండదు. కనుక నీ ప్రాణము, ఆత్మ దేహంలోంచి పైకి వచ్చే లోపే నువ్వు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. శ్రమలలో జయము, విక్టరీ ఇన్ ద హార్డ్షిప్స్. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో విధిగా తప్పనిసరిగా మీకు శ్రమ వస్తుంది. అయినను ధైర్యం తెచ్చుకునుడి. శ్రమ వచ్చింది కదా అని కృంగిపోకండి, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. కారణం ఏంటంటే నేను లోకాన్ని జయించున్నాను. ఏంటంటే యేసు ప్రభు గారు ఎన్ని మంచి మాటలు చెప్పారండి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా? నన్ను ముందుగా ద్వేషించింది. లోకం మిమ్మల్ని అంగీకరించట్లేదా? ముందు నన్ను అంగీకరించలేదు. మనం ఏదో కొత్త కష్టాలు పడిపోవట్లేదండి, మనం ఏమో పెద్ద బాధలు పడిపోవట్లేదు. అందుకే పౌలు గారండి ఇవన్నీ రాస్తుంటాడు. ఆ యొక్క శ్రమలలో కొదువైన వాటిని నేను అనుభవిస్తున్నాను, కొదువైన వాటిని. అండ్ విక్టర్ ప్రభాకర్ అనుకోవచ్చు, వాడు ఏదో పెద్ద శ్రమ పడిపోతాడు. నేనే శ్రమ పడుతున్నాను. తిండి లేక, సరైన వస్త్రాలు లేకుండా, మారు మూలల్లో, ఆ కొండ గృహాల్లో, కొండ ప్రదేశాల్లో ఉన్న సేవకులను ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం చేస్తుంది ఏమీ కాదండి. ఇవాళ మన దేవుడు ఒక మంచి స్థానంలో పెట్టాడు, ఒక మంచి బట్ట కట్టుకున్నాం, మంచి తిండి తింటున్నాం. దేవుడు మనల్ని ఇవాళ ఆశీర్వదించాడు. ఇవాళ ఆలోచించండి, ప్రపంచం ఎంత గందరగోళం ఉన్నదో తెలిసిండమ్మా. ఇస్రాయేల్ దేశం మీద ఎన్నడూ లేనంత అటాక్ జరుగుతుంది. ఇరాన్ వాడు అనేకమైన హాస్పిటల్ కూలిపోయి, అనేక బిల్డింగ్స్ కూలిపోయి ఇస్రాయేల్ దేశంలో. అటు చూస్తే ఇరాన్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోతున్నాయి ఇరాన్లో. ఇటు చూస్తే రష్యాలోని మొన్న యుక్రెయిన్ వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వాళ్ళే ఇస్తారు. ఆ యుక్రెయిన్ వాళ్ళు నాశనం చేసి పడేస్తున్నారు వాళ్ళు. నిన్నటి దినాన్నైతే ట్రంప్ ఇంటికి దగ్గరలోనే ఇస్రాయేల్ ఎంబసీ ఉంటే అక్కడికి వెళ్ళి ఉగ్రవాదులు ఇద్దరిని చంపిస్తారు. ఇంగ్లాండ్ దేశంలో ఆ ఎయిర్పోర్ట్లోకి ఉగ్రవాదులు వెళ్ళి ఆ విమానం మీద వాళ్ళు ఇది పెయింట్ బరీ చేస్తారట విమానం ఇంజిన్ మీద. ఏంటవుతుందో ఆలోచించండి. ప్రపంచం అంతా గందరగోళంలో ఉంది, యుద్ధ వాతావరణాలు, ప్రభు రాకడ సమీపంలో ఉంది. మీరంతా ధన్యులో తెలుసండి. ఇవాళ ప్రజలు బ్రతుకుతామో స్వస్థాన్ని బయట జీవిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు బాంబు వచ్చి పడుతుందో, ఎప్పుడు తింటామో ఏంటో మన పరిస్థితి తెలియని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఇవాళ మనం అంత హ్యాపీగా ఉన్నామండి. ఇవాళ హ్యాపీగా ఉన్నామని గర్వాంధులు వింటామా? శ్రమ లేదని దేవుడిని మర్చిపోయి జీవిస్తామా? కష్టాల తర్వాత దేవుని రాజ్యం. ఇవాళ మనం అనుకుంటున్నాం అండి, మనకున్న కష్టాలే చాలా పెద్ద కష్టాలు అనుకుంటున్నాం. ఇవాళ మనం అనుకుంటున్నాం అండి, నేనే కష్టపడిపోతున్నాను, ఎవడు కష్టపడలేదు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడండి, అమ్మా నీవు పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటున్నాడండి. ఎన్నదగినవి కావు. ఇవాళ కష్టాల్లోని బిడ్డలు ఉన్నారు ఇక్కడ, బాధలు అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ. నా జీవితం అంతా బాధలు అనుకోకండి దయచేసి. నీకు గొప్ప విడుదల, గొప్ప నెమ్మది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మహామహిమలోనికి నువ్వు ప్రవేశించబోతున్నావు త్వరలో.
ఈ కష్టాల తర్వాత నీకు వచ్చేది మహిమ. ఇవాళ నువ్వు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నావు, ఇవాళ వీధుల్లో నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, ఇవాళ దేవుని సాక్షిగా జీవిస్తూ అందరూ నేను చూసి హేళన చేస్తున్నారు. ఇవాళ విక్టర్ ప్రభాకర్ని చూసి అందరూ హేళన చేస్తున్నారు. ఇవాళ దేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు పడుతున్న శ్రమలు నీవు పొందబోయే మహిమ ఎదుటి అందదగినవి కావు. మనం అందుకే పిలువబడ్డాం, శ్రమల కొరకే పిలువబడ్డాం, అవమానం కొరకే పిలువబడ్డాం. దానిలో నుంచి మహామహిమలోని మనం వెళ్తాం. అక్కడ యుగ యుగాలు ఆయనతో కలిసి మనం జీవిస్తాం. దాని కొరకు మనం అందరం సిద్ధపడదాం. ఎవరి మట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశోధన రేసిన కృపామేడ ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. వినగల చెవి, గ్రహించగల మనసును మాకు ఇచ్చి, లోబడే జీవితాలు మాకు దయచేసి, మీకు ఇష్టలైన బిడ్డలుగా మమ్మల్ని జీవ చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.